లీగల్ ఆస్పెక్ట్లను మాట్లాడుకుందాం. కొన్ని నెలలుగా రిమాండ్లో ఉంటున్న వాళ్ళని చూస్తున్నాము జైల్లో. జస్ట్ ఒక ముగ్గురు మొత్తం నలుగురికి వచ్చినట్లుంది బెయిల్. అది కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఫస్ట్ లొంగిపోమన్నారు, కింది కోర్టు ఇచ్చిన దాన్ని స్టే ఇస్తూ మళ్ళీ కావాలంటే రెగ్యులర్ బెయిల్ వేసుకోవచ్చు, డిఫాల్ట్ బెయిల్కి కుదరదని చెప్పేసి. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇది రిలీఫ్ ఇచ్చినట్టున్నారు లొంగిపోవటానికి ఎక్సెప్షన్. ఏది A1A2 వాళ్ళ నంబర్లు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ. ఇక మిగిలిన ఎవరు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి బెయిల్ అయితే రావటం లేదు. 100 రోజులు దాటిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిన్న చిత్తకోళ్ళు కాదు మళ్ళీ వీళ్ళంతా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A1 మొత్తానికి సూత్రధారని చెప్తున్నటువంటి ఏది స్వయాన విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తే. రాజ్ కేసిరెడ్డి కానీ వీళ్ళెవ్వరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ అనేది రావటం. సో స్ట్రాంగ్ మెటీరియల్ అయితే అక్కడ సిట్ సమర్పించింది అనేది క్లారిటీ ఉంది. అక్కడతో ఆగలేదు. ఇక్కడ మనం కూడా అనుకున్నాం, ఓహో ఇక ఇంతకన్నా ముందుకు వెళ్ళదేమో, కింగ్ పిన్ దాకా వెళ్ళే అవకాశం లేదంటే అసలు ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. మెమోల మీద మెమోలు సబ్మిట్ చేస్తున్నారండి. అంత డెప్త్ ఉందన్నమాట ఈ కేసులన్నీ. సో ఇప్పుడు ఏదైతే లక్ష్మణ్ గారు అన్నారో ఇది ముంబై నుంచి దుబాయ్ దాకా లింకులు ఉన్నాయని అన్నారు. ఎవరైతే ఈ రోనక్ చేతన్ వాళ్ళ స్వయాన తండ్రి గారే ఆయన దుబాయ్లో అనేక బిజినెస్లు లింకప్ ఉందని ఆల్రెడీ ఇక్కడ ఈ కమిషన్ ఇచ్చినటువంటి కమిషన్ని బంగారంగా కన్వర్ట్ చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. దానికి చోక్రాను ముందు పెట్టారంటున్నారు. ఆ చోక్రాని వీళ్ళకన్నా ముందు మనం చూసాము, విచారిస్తే మొత్తానికి వీళ్ళ పేర్లు బయట పెట్టారు. చూడండి, ఇక్కడ కలిపి విచారిస్తారు అని చెప్పేసి తెలిసిన తర్వాత మొదటి రోజు అటెండ్ అయ్యి రెండో రోజు అరెస్ట్ చేస్తారని చెప్పేసి పారిపోతుంటే అరెస్ట్ చేశారు రోనక్ని. చేతన్ అన్న అతనేమో ఏదో హెల్త్ రీజన్ చెప్పి రాలేదట, ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి ఇతను పంపించారు. సో ఇది పరిధి దాటిపోయి బోర్డర్లు కూడా దాటిపోయినప్పుడు ఆబ్వియస్గా మనీ లాండరింగ్ అనగానే ఈడీ ఎంటర్ అవ్వాలి. అలాగని ఈడీ అసలు ఎంటర్ అవ్వలేదంటే చూసాం మనం. ఆల్రెడీ ఈడీ దీంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఎఫ్ఐఆర్ లాగానే వాళ్ళు కూడా ఏదో ఉంటుంది కదా, ఎస్ఐఆర్ సంథింగ్ ఏదో ఫైల్ చేశారట. వీళ్ళు 3,500 కోట్లు అంటే సిట్టు వాళ్ళు ఏకంగా 4,000 అంటున్నారు. కానీ ఈడీ యాక్టివిటీ ఏమీ పెద్దగా కనపడటం లేదు. అంటే మరి ఇప్పటికీ కూడా దీంట్లో రాజకీయపరమైనటువంటి ప్రమేయం కనబడుతోందా, లేదంటే కనుక సిట్ తన పని తాను చేసుకుపోతుందని భావించాలా? పెద్ద వాళ్ళకే బెయిల్స్ రాకపోవటాన్ని చూస్తే. మేడం నమస్తే సార్. దీంట్లో పార్టీ జనసేన తీసేస్తే ఒక అడ్వకేట్ గా మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. సో ప్యానెల్లో నేను అడ్వకేట్ గానే కూర్చున్నానని భావించండి. ఇది ఇంపార్టెంట్ కేసు. దీని గురించి ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళకంటే కొద్ది గొప్ప అడ్వకేట్ కాబట్టి కొంచెం నాకు అవగాహన ఉందని వారు భావిస్తారు కాబట్టి ఆ వేలో చెప్తాను. ఇక్కడ A49 గా ఉన్న వ్యక్తి అనిల్ చోక్రే అని మీరు చెప్తున్నారు. ఇతను ఒక ముంబైకి సంబంధించినటువంటి ఒక వ్యాపారి. ఇతనికి సంబంధించిన ఎంక్వైరీలో 77 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఎలక్షన్ టైంలో ఇచ్చినాము, అలా మార్చినాము, ఇలా మార్చినాము, షెల్ కంపెనీస్ ఇవన్నీ వచ్చినాయి. సార్ వీళ్ళు ఒక కత్తి అమ్మేవాడు అనుకోండి, ఆ కత్తి కొనుక్కున్నవాడు దాంతో పీకలకు వస్తాడా, ఉల్లిపాయలకు వస్తాడా, అమ్మేవాడికి తెలియదు. సో ఇప్పుడు అనిల్ చోక్రే ఏం చెప్తాడంటే, మా లాంటి సుప్రీంకోర్టు అంటే పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకుని ఏం చెప్తారంటే, సార్ బ్లాక్ ని వైట్, వైట్ బ్లాక్ నాకు తెలియదు సార్, వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, బిస్కెట్లు తీసుకున్నారు, నేను ఇచ్చినాను, నేను బొంబాయి వ్యాపారిని, బల్క్ గా కోట్లు ఇచ్చేసి బిస్కెట్లు కొనుక్కుంటారు, అది నా వ్యాపారం. కొనుక్కున్నవాడు బిజినెస్ లో పెట్టుకుంటున్నాడా, బ్లాక్ ని వైట్ గా మారుస్తున్నాడా నాకు అనవసరం అంటూ అతని తరపు ఆర్గ్యుమెంట్ అతను చెప్తాడు. షెల్ కంపెనీలు పెడతాడు. సో డబ్బు ఇలా ఇచ్చి IIT ఖరగ్పూర్ లో బాగా చదివిన నిష్ణాతులైనటువంటి బిడ్డల్ని తీసుకుని వచ్చి మీరు అదేంటి చిన్న కంపెనీలు పెట్టుకోండి, షెల్ కంపెనీలు, వాటి పేర్లు పెట్టుకోండి, వాటికి ఒక 20,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తాము, మీకు తోడ్పాటుగా ఉంటది, ఇంకోటి చెప్పి షెల్ కంపెనీలు పెడతారు. సరే ఇక్కడ మీరు ఇందాక ఆ నెంబర్లు చెప్పడం మర్చిపోతున్నారు. A31, 32, 33 మీరు మర్చిపోయారు. కానీ మీరు అంటున్నారు వీళ్ళకి బయలు వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. సార్ మిగతా వాళ్ళు ఆర్టిస్టులు, ఇతను డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ అన్న, ధనుంజయ్ అన్న, వీళ్ళు చెప్పండి సార్. ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ రాదు, ఒక ఎమ్మెల్యేకి మినిస్ట్రీ కాదు. ఎవరు అక్కడి దాకా వెళ్ళి గౌరవ జగన్ అన్నని చూడలేరు వీళ్ళ పర్మిషన్ లేకుండా. గోవిందప్ప బాలాజీ గారు చెప్పండి, ఏ షేర్లు ఎక్కడ కొనాలో భారతమ్మ గారు చెప్పారు. ఎందుకంటే he was a chartered accountant, very long back.
లాంగ్ బ్యాక్ లో చార్టెడ్ అకౌంటెంట్ మీరు, నేను, మన తాతలు ఎవరు చదవలేనటువంటి క్లిష్టమైన పరిస్థితిలో విజయసాయి రెడ్డి గారు, గోవిందప్ప బాలాజీ గారు అప్పట్లో చదివేసినారు. వాళ్ళకి అసలు డబ్బులు ఎలా దాయాలి, ఎలా మార్చాలి, ఎలా రూపాయి పన్ను కట్టకుండా ఉండాలి. చాలా మంది దుబాయ్లో ఎందుకు ఉద్యోగం చేస్తారంటే ఇబ్బంది అయినా అక్కడ పన్ను కట్టే పని ఉండదు. ఇక విదేశాల్లో ఎవరు ఉద్యోగాలు చేసినా అక్కడ పన్నులు కట్టారు. సో పన్ను తప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఉండే టెక్నిక్స్ మనకి చాలా సేవ్ అవుతాయి. ఇవాళ రోజు మీరు వాసుదేవరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, లిక్కర్ పాలసీ ఆయన ప్రమేయం లేకుండా జరగదు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసినారు. తీసేయండి విజయసాయి రెడ్డి గారి సంగతి. వాసుదేవరెడ్డి గారు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్. ఒక సీఎం చెప్పినానన్నా సరే తప్పు చేయకూడదు. సీఎం చెప్తే సీఎం జీతం ఇస్తున్నాడా, గవర్నమెంట్ జీతం ఇస్తుందా? ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుని ఎమ్మెల్యేకి తొత్తులుగా, సీఎంలకు తొత్తులుగా మీరు పనిచేస్తున్నారంటూ శిక్షలో పావులా కూడా తగ్గదు సార్, తగ్గకూడదు కూడా. ఎందుకంటే వేలు ముద్రోళ్ళు రాజకీయ నాయకులు అయిపోతుంటారు, నోటికి ఎట్టంటే అట్లా మాట్లాడేస్తారు. కొంతమంది జయప్రకాష్ నారాయణ లాంటి చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు లేకపోయినా తెలివి గల వాళ్ళు ఉంటారు, వావిలాల గోపాలకృష్ణ లాంటి చాలా మంది ఉంటుంటారు. సో ఇలాంటి వాళ్ళతో పోలిక కాదు సార్. ఒక ఉద్యోగస్తుడు నిబద్ధతగా పని చేయాల్సిందే, శిక్ష తప్పదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అది. కానీ ఈ రోజుకి వాసుదేవరెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని పక్కన పెట్టేసినారు, అతన్ని అరెస్ట్ చేయట్లేదంటూ ఎన్ని అవాకులు చవాకులు మా కోట్ల అడ్వకేట్లు మేము ఫేస్ అవుతున్నాం మాకు తెలుసు సార్. అదే రకంగా ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఓనర్ ఒకరు, ఆదాన్ డిస్టిలరీస్ ఓనర్ ఒకరు. మరి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఆ విజయసాయి రెడ్డి గారు ఏమన్నా మనకేమన్నా డబ్బులు ఇచ్చినారా, లేకపోతే విజయసాయి రెడ్డి గారు మనకేమన్నా చుట్టరికమా, లేకపోతే పార్టీలో ఉన్న మాత్రం మనకెందుకు? ఇతను అరెస్ట్ చేసినప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలా చాలా అపోహలు పేరుకుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఆచి తూచి చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ బెయిల్ ఆ ముగ్గురికి నలుగురికి ఎందుకు వచ్చినాయి? అసలు వాళ్ళకి ఎలా వస్తుంది బెయిలు? ఈ మిగతా మిగురు ఏ పార్టీ 9 ఇతనైతే ఏ పార్టీ వరకు ఉన్న పేర్లలో ఒక్క పేరు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఒక్క పేరుతో మేడు కూడా గత ప్రభుత్వం ఎప్పుడు ఫైట్ చేయలేదు నేను అని వాళ్ళకి నాకు ఎవరు తెలియదు. నాకు తెలిసింది ఈ ముగ్గురే. అరే ఈ ముగ్గురు బయటకు వచ్చేసినారే. ఇక లోపల ఉన్న వాళ్ళు కాసేపు కూర్చుంటారు, బయట ఉండదు, లోపల ఉంటారు. వాళ్ళ ఉపయోగం లేదు, వాళ్ళకి ఆలోచనలు లేవు. వీళ్ళ ఆలోచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. డబ్బుని బ్లాక్ వైట్, వైట్ బ్లాక్ మార్చేస్తారు. మీరు ఈడీ ఎంటర్ అవ్వలేదన్నారు, ఈడీ ఎంటర్ అయిపోవాలి ఈ పార్టీకి. ఎందుకంటే గతంలో డబ్బు దొరికేసింది, ఈడీ ఎంటర్ అవ్వాలా. ఏ 49ని ఈ రోజు ఏసీబీ కోర్టు 3 రోజులు సిట్ కస్టడీకి ఇస్తుంది. ఇప్పుడు ఇతను ఏం చెప్తాడు? సార్ నా దగ్గర డబ్బులు పెట్టినారు, నేను బంగారం ఇచ్చిన, ఇది నా వ్యాపారం. జంగారెడ్డిగూడెంలో కేసు వాదించినప్పుడు ఒక మూతలు అమ్ముకునేవాడి క్వాలిటీ లేని మద్యం కేసులో ఇరికిచ్చేస్తే జడ్జి గారు అడిగారు, అవయా కత్తులు కొనేవాడి మీద కేసులు కడతారా, పేకలు కోసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, కత్తులు అమ్మేవాడి మీద పెడతారా అని జడ్జి గారు 5 గంటల ఆర్గ్యుమెంట్ విని అన్న మాటలు. జాగ్రత్తగా చేయండి చిత్తశుద్ధిగా, ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించినప్పుడు అన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి సార్. సో ఇటువంటి పరిస్థితులు కత్తి మీద సానలాగా ప్రజలు అద్దంలో ముఖాన్ని చూస్తున్నట్టుగా ప్రభుత్వ పనితీరును చూస్తున్నారు. సో చాలా ఆచితూచి ఇప్పుడు జగన్ అన్ని జగన్ అయితే మిగతాది ఎవరు చేసినట్టు? జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం ఉంది, ఆయన టైంలో బయట పెట్టండి అంటే పెట్టల. ప్రభుత్వం మారాక ఇప్పుడు కల్తీ మద్యం గురించి బయటకు వస్తుంటే వీళ్ళ పేర్లు వస్తున్నాయి, వాళ్ళ పేర్లు వస్తున్నాయి. కానీ ధైర్యం చేసి తప్పు జరిగింది అని అంటూ ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ప్రభుత్వాలు ఏంటి అంటూ ప్రజలు గమనిస్తుంటారు. ఆ టైంలో మిమ్మల్ని అడిగాం, కల్తీ మధ్యలో ఒకేసారి 20-30 మంది చచ్చిపోయినారన్నా, మీరు కల్తీ మధ్యలో పెట్టండి అన్నా జంగారెడ్డిగూడెంలో అంటే వాళ్ళు వయసు అయిపోయి చనిపోయినారు, తాగి ఎక్కువ చనిపోయినారు అంటూ కేసు క్లోజ్ చేస్తే తప్పు కదా సార్. సో ప్రజలు గమనించినారు కాబట్టి అంతకు తగ్గించారు. ఇప్పుడు కూడా మనల్ని ప్రజలు గమనిస్తున్నారు. వాసుదేవరెడ్డికి ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చినారు, విజయసాయి రెడ్డి ఎందుకు ఏం మాట్లాడినాడు మనతో, వీళ్ళ ముగ్గురికి ఎందుకు బెయిల్ వచ్చింది, ఇవన్నీ ప్రజల్లో సందిగ్ధం అవుతున్నటువంటి ప్రశ్నలు. వీటికి పార్టీలు సమాధానం చెప్పాల్సిందే. అడ్వకేట్లు ఏం చేయగలుగుతారు, న్యాయస్థానాలు ఏం చేయగలుగుతాయి? సాక్ష్యాలు లేవు. ఇందాక రమేష్ గారు అన్నదానికి వాసుదేవరెడ్డి గారు విత్డ్రా చేసుకోవడానికో లేకపోతే ఆ స్టేట్మెంట్ని ఆ కేసును ఉపసంహరించుకోవడానికి ఈ మధ్య అప్రూవర్గా మారుతామన్నారు కదా ఈ అసలు స్కామ్లు, మెయిన్ స్కామ్లు. సార్ అప్రూవర్ గా మారడానికి వాసుదేవరెడ్డి దస్తగిరి కాదు సార్, వేలు ముద్ర కాదు. అవతలోడు పేమెంట్ ఇస్తే పని చేసేయడానికి ఏం పిచ్చిగా ఉందా? గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ అయ్యింది, అవతలోడు చేశాను యువతలోడు చేశాను అప్రూవర్ గా లొంగిపోతే శిక్ష పావలా కూడా తగ్గకూడదు. అందుగురించే కదా కింది కోర్టు అప్రూవర్ గా మారటానికి నిరాకరిస్తేనే కదా ఇప్పుడు వాళ్ళు హైకోర్టును అప్రోచ్ చేశారు. ఇప్పుడు అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది, దాని విషయం కూడా తెలుసు. మరి వాళ్ళని అప్రూవర్లుగా మారటానికి అవకాశం మరి విత్డ్రా ఇదండి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులన్నీ కూడా ఇలాగ డైల్యూట్ అవుతున్న సందర్భంలో మరి కోర్టులు ఏ రకంగా పరిగణిస్తాయి అనేది చూడాల్సిన అంశం.